అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది టాలీవుడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసినటువంటి పుష్ప 2 తొక్కిసలాట కేసు గురించి వచ్చినటువంటి తాజా అప్డేట్. తాజా నివేదికల ప్రకారం డిసెంబర్ 19, 2025 పోలీసులు ఈ కేసులో అధికారికంగా ఛార్జ్షీట్ దాఖలా చేశారు. ఈ ఛార్జ్షీట్లో మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో కీలకమైన విషయం ఏంటంటే సంధ్యా థియేటర్లో మేనేజ్మెంట్ను A1గా, హీరో అల్లు అర్జున్ A11 గా పోలీసులు నమోదు చేశారు. ముందుగా ఈ ఘటన నేపథ్యం గురించి చూసినట్లయితే డిసెంబర్ 2024 హైదరాబాద్లో సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా భారీగా అభిమానులు చేరారు. ఆ సమయంలో సరైన భద్రత ఏర్పాటు అండ్ క్రౌడ్ కంట్రోల్ లేకపోవడంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. దీంతో అక్కడ తొక్కిసలాట ఏర్పడి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంటే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తెలుసు కొంతమంది. అయితే ఇంకా ఎక్కువ మందికి తెలిసిన సమాచారం ఏంటంటే అల్లు అర్జున్ అసలు ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా అప్పటికి వాళ్ళు పోలీసులను ఆశ్రయించినా వాళ్ళు నిరాకరించినా సరే అల్లు అర్జున్ హుటాహుటిన అక్కడికి రావడం, అక్కడ సడన్ గా ప్రేక్షకులు అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సడన్ గా రావడంతో ఈ తొక్కిసలాట జరిగి అక్కడ 35 ఏళ్ల యువతి వెంటనే మరణించడం, తర్వాత వాళ్ళ అబ్బాయికి కూడా పరిస్థితి తీవ్రంగా ఇదవ్వడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దీని గురించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు దాన్ని విచారణ చేపట్టి అల్లు అర్జున్ చేశాడని చెప్పడంతో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత అందరూ చూశారు. అల్లు అర్జున్ నేను వెంటనే వెళ్ళిపోయానని చెప్పినా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలించిన తర్వాత అల్లు అర్జున్ గారు దాదాపు గంగమ్మ చెల్లి జాతర సీన్ వరకు అక్కడ ఉండటం, అంటే దాదాపు 2 గంటల వరకే ఆ సినిమా అక్కడ చూడడం. అంటే పోలీసులు అంతకుముందే అక్కడికి ఆల్రెడీ ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారికి వెళ్ళి సార్ ఇలా జరిగింది మీరు వెళ్ళాలి అని చెప్పినా సరే ఆయన మేము వెళ్ళము అని చెప్పడం, తర్వాత మళ్ళీ పోలీసులు థియేటర్లోకి వచ్చి అల్లు అర్జున్ పంపించిన తర్వాత అక్కడ సద్దుమడిగింది. అయితే ఇదంతా జరిగిన అల్లు అర్జున్ దాన్ని తోసిపుచ్చడం కూడా మనం చూసాం. దాన్ని చాలా మంది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేయడం కూడా చూసాం. అయితే ఈ కేసు అప్పుడు అయిపోయింది కదా, అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టడం, ఒకరోజు జైల్లో ఉండడం, అలాగే తర్వాత రోజు ఆయనకి బెయిల్ విడిపించి బయటకు రావడం అంతా జరిగింది. అంతా మనకు తెలిసిందే. అయిపోయింది కదా ఈ కేసు అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఈ కేసులో మళ్ళీ పోలీసు ఛార్జ్షీట్ దాఖలు చేశారనమాట. మొత్తానికి ఈ కేసులో 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు వేశారు. వారు ఎవరెవరంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం, అలాగే మేనేజ్మెంట్ సిబ్బంది, అల్లు అర్జున్, అలాగే ఆయన మేనేజరు, వ్యక్తిగత సిబ్బంది, అలాగే 8 మంది బౌన్సర్లు కూడా ఉన్నారనమాట. అలా మొత్తం 23 మందిపై దాఖలు చేశారు ఛార్జ్షీట్. అయితే ఇప్పుడు పోలీసులు వాదన ప్రకారం ఈ ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లలో లోపాలు ఏంటంటే భద్రత సిబ్బంది సమన్వయంగా సరిగ్గా లేకపోవడం, అభిమానుల నియంత్రణలో వైఫల్యం, ఇవన్నీ కలిపి ప్రమాదానికి దారితీసింది అంటూ ఆ ఛార్జ్షీట్లో పేర్కొన్నారనమాట. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఈ ఘటన తర్వాత డిసెంబర్ 2024లోనే ఆయనకు పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి. ఆ తర్వాత వెంటనే ఆయన బయటకు రావడం కూడా జరిగింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైనప్పటికీ తదుపరి అరెస్ట్ ఉంటుందా లేకపోతే శిక్ష ఏమన్నా ఖరారు చేస్తారా అన్నదే ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. ఎందుకంటే పోలీసులు న్యాయవర్గాల ప్రకారం ఇకపై జరిగే చర్యలు అన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి విచారణ, కోర్టు పరిశీలన ఆధారాలపై బలంగా పూర్తిగా ఆధారపడి ఉంటాయి. ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక సినిమా ఈవెంట్కు సంబంధించింది కాకుండా భారీ సమూహం ఉన్న కార్యక్రమాల్లో భద్రత ఎంత కీలకమో గుర్తు చేసే విధంగా ఒక ఉదాహరణగా కూడా మారిందనమాట. ఇకపై కోర్టు ఈ కేసును ఎలా పరిశీలిస్తుంది, అల్లు అర్జున్తో పాటు ఇతర నిందితులపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అన్నది రాబోయే రోజుల్లో తెలవనుందనమాట. ఈ కేసుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే మీకు క్లియర్గా చాలా స్పష్టంగా తెలియజేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.